నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును నీ రక్త ప్రభావమునా నా రోత హృదయం పవిత్రపరచు తండ్రి పాపమును కడిగి పవిత్రపరచు తండ్రి ప్రతి పాపమును ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం హృదమారవసి స్లోగా నమునా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా అందరూ పాడదాం హృదయ అందరూ పాడాలి నీ రక్త ప్రభావమునా నా రోత హృదయము అందరూ పాడదాం యేసయ్య రక్తం నా రోత పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర అందరూ పాటను అర్థం చేసుకుంటూ పాడదాం వికసించేవి శ్వాసంబు వాక్యమును చదువగనే వాక్యమును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి ప్రియ యేసు నిర్మించితివి ప్రియ మృదమారవసి సునా హృదయ రంగమునా హల్లెలూయా యేసులో జీవమున్నది మీకు దేవుడు బయలుపరిచిన వాగ్దాన వాక్యాన్ని మీకు ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి నిర్గమాకాండము 6వ అధ్యాయము నిర్గమాకాండము 6వ అధ్యాయము 5వ వచనం బైబిల్ ఉన్న వారందరూ తెరవండి ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి బైబిల్ పైకి చూపించండి చాలామంది దగ్గర ఉన్నాయి అందరి దగ్గర బైబిల్ ఉండాలి పరిశుద్ధ గ్రంథాన్ని అందరి దగ్గర పెట్టుకోండి అది ఎంతో గొప్ప భాగ్యం పరిశుద్ధ గ్రంథాన్ని మోయగలిగితే నీ బ్రతుకుని నీ కుటుంబాన్ని వాక్యము మోస్తుంది ఆమేన్ చెప్పండి మన బాధ్యతలు మనం మోయలేకపోతున్నాం కదా వాక్యాన్ని మోయాలి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని మోస్తే ఇంకా గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది నిర్గమాకాండము 6వ అధ్యాయము 5, 6 వచనం చదువుకుందాం నేను 3 అంకెలు చదివినప్పుడు స్టార్ట్ చేయాలి స్టడీ 1, 2, 3 ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను అందరు గట్టిగా చదువుదండి నాతో చెప్పండి ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను
దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలు ఐగుప్తులో బానిసత్వం చేస్తూ ఉన్న సమయం అది. ప్రపంచంలో 7 వింతలలో ఒక వింత పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ ఎక్కడున్నాయంటే ఐగుప్తులో ఉన్నాయి. ఈజిప్ట్ అంటారు, ఈజిప్ట్ దేశంలో ఉన్నాయి. ఈజిప్ట్ని తెలుగులో ఐగుప్తు అంటారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ప్రజలు ఆ రాజు కింద దాసులుగా ఉండిపోయారు. ఆ ఐగుప్తుల్ని పాలిస్తున్న రాజుని ఫరో అంటారు. రాజుని మనం ఇక్కడ రాజు అంటాం, అక్కడ ఫరో అంటారు. రెండో రాజుని కూడా మళ్ళీ ఫరో అంటారు. మొదటి ఫరో, రెండో ఫరో, మూడో ఫరో అంటారు. ఓకే, ఈ రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల చేత వెట్టి చాకరీ చేయించుతూ ఉండేవాడు. అప్పుడు దేవుని బిడ్డలందరూ ఏడ్చి ప్రార్థన చేశారు, దేవా మా దేశము కానాను దేశము, ఇజ్రాయేల్ దేశం మాకు వెళ్ళిపోవాలి, మా దేశం మేము వెళ్ళి మా బ్రతుకులు మేము బ్రతకాలి, ఇక్కడ మేము దాసులుగా ఉండిపోయామని ఏడ్చినప్పుడు ఆ ఏడుపు ఎలాగుందంటే వారు పని చేస్తూ ఏడుస్తూ ఉండేవారు, పని చేస్తూ కూడా ప్రార్థిస్తూ ఉండేవారు. వెట్టి చాకరీ, దానిని మూలుగు అన్నాడు. వారు మూలుగు ఎలాగుంటుందంటే ఇటుకలు తయారు చేస్తూ, ప్రపంచంలో మొట్టమొదటగా ఇటుకలు తయారు చేసిన వారు ఐగుప్తీలే. ఇటుకలు తయారు కంపెనీ అంతా అక్కడి నుంచి వచ్చింది మనకి. రాళ్లను కూడా ఇటుకలుగా చేయటం, మట్టిని ఇసుకని కలిపి ఇటుక తయారు చేయటం, దానిని కాల్చటం, దాని ద్వారా కట్టడాలు కట్టడం, ఇలాంటి వెట్టి చాకరీ చేసి పోనీ ఇంత పని చేశారు కదా వీరికి ఇంత జీతం ఇవ్వాలి, వీరిని ఇలా చూడాలని లేదు. వారి చేత వారికి భోజనం పెట్టడం, పని చేయించుకోవటం. ఇశ్రాయేలు అందరూ దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేశారు, బాబు మేము దాసులుగా ఉన్నాం, మేము బానిసలుగా ఉన్నాం, మీరు ఎప్పుడు విడుదల కలగజేస్తావు, ఎప్పుడు మా దేశానికి మమ్మల్ని తీసుకెళ్తావు అంటూ ప్రార్థిస్తూ ఉండేవారు. అయితే దేవుడు మోషేతో మాట్లాడతాడనమాట. మోషే, ఇశ్రాయేలీల మూలుగు నేను విని ఉన్నాను. ఆమెన్. ఏ మూలుగది? ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు ఆ రోజు ఆ వాగ్దానము, ఆ మాట, ఈ కృపా సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తున్న మాట ఏంటంటే నీ మూలుగు ఆయన విని ఉన్నాడు. మూలుగు తెలుసు కదా, మూలుగుతుంటారు. ఒక భర్త అంటాడు, ఏం మూలుగుతున్నావు? ఒక్కొక్క భార్యకి భర్తను గట్టిగా మాట్లాడే దమ్ము లేనప్పుడు వాల్యూమ్ తగ్గించి మాట్లాడుతుంది, అదే మూలుగు. ఏమండి, ఒక్కొక్క భర్త గట్టిగా మాట్లాడతాడు, భార్య ఏమంటుంది? చెప్పేవలే అందవు, ఏమంటుంది? చెప్తావులే, ఏంటంటున్నావు? ఏమంటలేదు. మీ అందరికీ తెలుసున్నదే ఇది, దీని గురించి పెద్ద వివరించక్కర్లేదు. ఒక అత్తగారికి కోడలు ఆవకాయ మొక్క వేస్తూ సనుగుతుంది, ఇంకెన్నాళ్ళు బతుకుతుంది ఇది, ఇంకెన్నాళ్ళు పెట్టాలో ఏంటమ్మా? ఏం లేదత్త, తినండి తినండి, నన్ను కూడా తిని. ఇదంతా ఏంటి? అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఉంటే హల్లెలూయా చెప్పండి. మూలుగు అనమాట. ఒక మూలుగులో ఒక రాగం ఉంటుంది దానికి. ఆ మూలుగు అలాగ వస్తుందంటే లోపల హృదయం కాలిపోతుంది అనమాట. వాళ్ళకి లోపల మండిపోయి ఇంకా తట్టుకోలేక సౌండ్ స్లోగా బయటకు వస్తుంది. మనదంతా బాడీ సౌండ్ ప్రూఫ్. లోపల నీకెవరి మీద ఏ బాధ ఉందో, అత్తగారి మీదో, భర్త మీదో, పిల్లల మీదో, ఇంటి పక్క వారి మీద, తోటికోడల మీద ఏదో ఒకటి ఉంటుంది. అమ్మ, అక్క ఈ నగ చేయించుకున్నాను అక్క, ఎలాగుందంటే నీకేమి ఆయన ఎంత అన్ని చోట్ల దొంగతనం చేసి పట్టుకొస్తాడు, మా ఆయన నిక్కర్చు. ఆ నగ చూస్తూనే ఎన్ని మాట్లాడుతుంది. ఏంటది? అదో మూలుగు. కొందరు ఇలా మూలుగుతారు, కొందరు ఏదైనా కొనుక్కున్నామంటే మూలుగుతారు, కొందరు అమ్ముకున్నామంటే మూలుగుతారు. కానీ భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, అత్తమామల మీద మూలుగు అయిపోయాక ఫైనల్గా వస్తుంది ఒకళ్ళ మీదకి. ఎవరి మీదకి వస్తుంది? గట్టిగా చెప్పరే. అసలైన మూలుగు ఈయన మీద పడతారు. అప్పుడు వచ్చి
దేవుడా నువ్వు ఉన్నావా, నాకు ఇలాంటి వాళ్ళకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేసావు, నాకు ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదు, నాకు ఎందుకు నువ్వు ఇల్లు ఇవ్వలేదు, ఏమో ఎన్నాళ్ళు బతకాలి, ఎన్నాళ్ళు నేను మాటలు పడాలి, నా ప్రార్థన ఆలకిస్తున్నావా, నువ్వు ఉన్నావా. ఈ వ్యాపారాలు ఎలాగున్నాయి, ఆ పరిస్థితులు ఎలాగున్నాయి, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదు, ఇంకెన్నాళ్ళు బాధ పెడుతూ నన్ను. అందరి మీద అయిపోయిన తర్వాత మూలుగు ఎవరి మీదకి వస్తుంది, ఎరుబాగులోడు దేవుడి మీద పడిపోతుంది. ఆయన ఈరోజు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ మూలుగు నేను విని ఉన్నాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏమంటున్నాడంటే మోషేతోటి, మోషే ఇశ్రాయేలీల మూలుగు నేను విని ఉన్నాను కనుక వారికి నేను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటాను, వారి పితరులకు నేను మాట ఇచ్చాను. మళ్ళీ చదవండి మాట, నిర్గమకాండం 6వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. వారికి ఏడుస్తున్నారు, ఓకే నాకు అర్థమైంది, కానీ వారికి నేను ఒక మాట ఇచ్చాను. వారి పితరులకి, అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి మాట ఇచ్చాను, నీ సంతానము ఇసుకరేణుల వలె అవుతుంది అని చెప్పాను, నీ సంతానము ఆశీర్వాదంగా ఉంటుంది, నీ సంతానము ఏలుబడి చేసేవారిగా ఉంటారు. ఇన్ని చెప్పాను, కానీ బిడ్డలు నలుగుతున్నారు. ఎస్, వారి మూలుగు విన్నాను, వారికి వాగ్దానం చేశాను కనుక ఆ వాగ్దానం నేను వారి జీవితంలో నెరవేర్చుచున్నాను. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, నీవు ఏ వాగ్దానము కలిగి ఉన్నావో, దేవుడు నిన్ను ఏ మాట ఇచ్చి నిన్ను ఆకర్షించాడో, ఏ మాటతో నిన్ను బలపరిచాడో, ఆ మాట ఈ దినము నుండి నెరవేర్పులోకి రాబోతా ఉంది. నువ్వు ఏది కావాలని అడిగావో అది దేవుడు నీ పట్ల స్థిరపరచనై ఉన్నాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అడుగుతున్నావు కదా, దేవా నాకు ఇస్తానన్నావు, నా అప్పులు తీరుస్తానన్నావు, ఇంకెన్నాళ్ళు ఈ అప్పులు, ఇంకెన్నాళ్ళు ఈ దరిద్రము, ఇంకెంతకాలము ఈ ఒంటరితనము, ఇంకెంతకాలము ఈ సమాధానం లేని స్థితి. చాలామంది ఆ ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు కూడా అద్దం కాడ కూర్చుని ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగ వెళ్ళిపోతూ ఉంటే బస్సు కళ్ళప్పుడు నీళ్ళు అలా వస్తూ ఉంటాయి. ఇంకెన్నాళ్ళు సమాధానం చెప్పాలి, ఇంకెన్నాళ్ళు పిల్లలు లేరు అంటూ ఉన్నారు. అలాగా ఆకాశం వైపు చూసి ఏడుస్తూ ఉన్నవారు ఉంటారు. కొందరు ప్రయాణం చేస్తూ ఏడుస్తుంటారు. పడుకున్నప్పుడు చాలామంది అందరూ పండుకున్నాక కళ్ళు తెరిచి మూలుగుతూ ఏడుస్తూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడ ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. మీ మూలుగు, నీ ఏడుపు, నీ హృదయ ఆవేదన దేవుడు వినియున్నాడు. నీవు నేను పూజించే దేవుడు చెవులున్నవాడే కాదు, చెవులలోకి వెళ్ళి ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు భయపడకండి, మీ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడిగా నన్ను దేవుడు మీ ముందు పెట్టాడు. మీకు బలమైనటువంటి మాట తెలియపరుస్తున్నది ఏంటంటే, నీ భారభరితమైన మూలుగు దేవుడు విని ఉన్నాడు. అప్పులు తీర్చమని అడిగేవా, రోగాన్ని తొలగించుకోమని అడిగేవా, ఎంత సమయం ఈ రోగం, ఎంత సమయం, ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎంతకాలము ఈ వ్యాధితో నేను హాస్పిటల్ తిరగాలని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీ మూలుగు విని ఉన్నాడు. ఆమేన్. ఆయన మాట ఇచ్చాడు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి మాట ఇచ్చినట్టుగానే ఇశ్రాయేలీయులకి దానిని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. ఈరోజు చీకటి రాగానే లేచి వచ్చారు మీరందరూ కూడా. మీరు ఇంటి దగ్గర నుంచి రెడీ అవుతున్నప్పుడే దేవుడు మీ మొర ఆలకించాడు. ఎంత ఆవేదనతో, గుండె బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావో ఆయన చూశాడు. త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. ఆయనే న్యాయము చేస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి.
ఈ మూలుగు గురించి ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనములో అక్కడ సందర్భం ఎలాంటిదంటే, రాజు అహశ్వేరోషు రాజు ఎస్తేరుని బాగా ఎక్కువగా ప్రేమించాడు. ఎస్తేరుని ప్రేమించాడు, తన భార్య అనమాట. అయితే ఎస్తేరు యూదురాలు. ఆ యూదులందరికీ శ్రమ సంభవించింది. ఆ యూదులందరినీ కూడా నాశనం చేయమని అక్కడ ఉన్నటువంటి ఒక మనుషుడు పగపట్టి మొత్తం అక్కడ ప్రోగ్రాం అంతా మార్చేస్తాడు. రాజుకు తెలియదు. ఒకరోజు భార్య ఎస్తేరు రాజుని ఆహ్వానించి అన్ని విషయాలు తెలియపరిచి ఆయనను అడిగితే, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు అక్కడ యూదులు 500 మంది నాశనం చేయబడ్డారు. అలాగే చాలామందిని చంపేస్తున్నారు. ఒక దుష్టుడు, ఒక శత్రువు తన కుమారులు 10 మంది అందరినీ, యూదులు అంటే దేవుని బిడ్డలని పాడు చేస్తున్నారు. వారు ఏడుస్తూ మూలుగుతూ ఉన్నారు. అయితే రాజు ఎస్తేరుని చూసి అంటాడు, ఎస్తేరు, ఈరోజు మీ వాళ్ళ మూలుగు దినము శుభదినముగా మారుతుంది. చదవండి, ఎంత గొప్ప మాట అన్నాడు. యూదులు తమ పగవారి చేత, చూడండి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, చూడండి, బాధపడక నెమ్మది పొందిన దినములని, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల, ఆమేన్, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చినని నెలనియు, సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగుట మానిన శుభదినమని. ఆమేన్, ఆమేన్. అందరు చెప్పాల మాట. ఏమని రాశాడు అక్కడ? వారు మూలుగుట మానిన శుభదినము. ఈరోజు వాగ్దానం ఇదే మీకు అందరికీ. ఆమేనండి. నీ మూలుగుతున్న దినము మూలుగు ఆగిపోయిన దినము, నెమ్మది పొందిన దినం, ఏడుపు దుఃఖము ఆగిపోయిన దినము, ఆ దినము శుభదినము. ఆమేన్. మన మూలుగు ఎవరైనా ఆపగలరా? ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా నీ మూలుగు ఆపటానికి? ఎవ్వరూ మన మూలుగు ఆపలేరు. మన వేదన, మన దుఃఖము, నేనున్నాను, నీ దుఃఖం తీర్చేస్తాను, ఏడవకు, నేనున్నాను, అన్నీ ఇచ్చేస్తాను అన్నవాడు ఎవడు ఉన్నాడు. కానీ నీ దరిద్రమునకు ముగింపు ఆయన పలుకుతాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది ఎలాంటి దినం అంటే మూలుగు ఆగిపోయిన దినము, అది శుభదినము, సంతోషించిన దినం. తర్వాత ఇంక రాశాడు, అది వారు బహుమానములు ఇచ్చు దినము, విందు చేసుకొనుచు. ఏంటి విందు చేసుకొను, అందరు చదవాలన్నమాట. విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికి ఒకరు బహుమానములను దరిద్రులకు కానుకలను. చూడండి, ఇందులో క్రిస్మస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన ఇంటి వారిని పిలిచి మనం బట్టలు పెడతాం. ఎప్పుడు అలా చెప్పాలి. క్రిస్మస్కి పిలుస్తాం, ఆడపడుచులకి బట్టలు పెడతాం, వదులకి బట్టలు పెడతాం, అన్నలకి బట్టలు పెడతాం, తండ్రులకి బట్టలు పెట్టుకుంటాం. మన పాడి పంటలు బాగున్నాయనుకోండి, మన కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? బంధువులకి చెప్పరే మీరు అందరూ? గట్టిగా చెప్పాలి. మీ ఇల్లు ఓపెనింగ్ ఎలా చేస్తారు? దేవుడు నీ కొడుక్కి పెద్ద ఉద్యోగం ఇచ్చాడు, ఏం చేస్తావు? గొప్ప ఇల్లు దేవుడు నీకు ఇచ్చాడు, ఏం చేస్తావు? అందరిని పిలిచి మనం విందు పెడతాం, అందరికీ బట్టలు పెడతాం, అనేక మందికి బహుమానాలు ఇస్తాం. ఈ దినము ఏడుస్తూ వచ్చావు కదా, పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నది ఏంటంటే, నీ మూలుగు దినము శుభదినముగా దేవుడు మార్చునుగాక. నీ మూలుగు ఆయన విన్నాడు. ఒక్కొక్కరు మూలుగు ఒక్కొక్క భర్త వింటాడు. ఏంటి భార్యకి ఏం కావాలో
ఒక భార్య భోజనం పెడుతూ మూలుగుతుంది. గాజులు చేయించబట్టి చేయించలేదు, చెవులి చేయించబట్టి చేయించలేదు. కూర వేసుకోండి, ఒక ముక్క అయినా ఇంకోటి చేసుకోండి, పెరుగు వేసుకోండి, అయ్యయ్యో సరిగ్గా తింటలేదు మీరు, కొంచెం అన్నం వేసుకోండి అంటా ఉంటుంది. ఎంత పెట్టినా కానీ అలాగే తిరుగుతున్నాడు దేశదిమ్మర్లాగా. నా కోసం మాత్రం ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళ అమ్మ కోసమే ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నావే అంటాడు. అబ్బాయి ఏం లేదు, మీరు వేసుకోండి, సాంబార్ వేసుకోండి, పప్పు వేసుకోండి. భోజనం పెట్టినప్పుడు మూలుగుతావు. తాకట్లో ఉన్న వస్తువులు నాకు తేవాలన్న జ్ఞానం లేదు వీడికి. ఆ ఎరుబాగులోడు అలాగే విన్నా సరే అర్థం కాలేనట్టుంటాడు ఒక్కొక్క మగవాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మళ్ళీ ఆ మూలుగులో భార్య అంటది, అన్నీ తెలుసు, అర్థమవుతుంది, నా బాధ ఏంటో తెలుసు ఈ మనుషుడికి, నాకు పలానా షాపు తీసుకెళ్ళి సారీ కొనలేదు, ఇది కొనలేదు, మూలుగుతూ ఉంటాడు. భర్త కూడా యాక్షన్ చేస్తాడు కొన్ని సమయాల్లో. కానీ నీవు నమ్మిన దేవుడు అలా యాక్షన్ చేసేవాడు కాదు. ఏడ్చేవు అంతే, చూశాడు, నీ మొర ఆయన చెవిలోకి వెళ్ళింది. దేవుడు నీకు బంగారు భవిష్యత్తుని ఇస్తున్నాడు అంతే. వాగ్దానం ఉంది, దాన్ని నెరవేరుస్తాడు ఆయన. ఇక్కడ ఎస్తేరు విషయంలో, యూదుల విషయంలో అహష్వేరోషు రాజు అంటున్నాడు, అందరూ అండర్లైన్ చేసుకోండి, వారు మూలుగు దినము, దాని ముందు ఆ మూలుగులో ఎన్ని శాఖలు ఉన్నాయో చూపించాడు. మొట్టమొదటిగా వారు దుఃఖము, వారు పగవారి చేత నెమ్మది పొందిన దినం. చూడండి, పగవారి చేత బాధపడుతున్న స్థితి. రెండవది నెమ్మది లేని స్థితి. వారి దుఃఖము పోయి. ఏ దుఃఖము? మనోదుఃఖము. మీకు ఒట్టి దుఃఖం వేరుగా ఉంటుంది, మనోదుఃఖం తెలుసా మీకు? అది నాభిలోంచి వస్తుంది, అది హృదయంలోంచి వస్తుంది. యాక్టింగ్ ఏడుపు ఏడుస్తారు చాలామంది, ఆ ఏడుపు వేరు. చాలామంది చనిపోయిన కాదు చూడండి, వాళ్ళకి దుఃఖం రాకపోయినా ఈ కచ్చి పెట్టుకుని ఎంతమంది చేసో అని ఏడుస్తారు. ఈ కచ్చీఫ్ ఎప్పుడు అవసరం ఉంటుందంటే, చెంగు ఏడ్చిన తర్వాత కళ్ళు తుడుచుకోవటానికి. ఇది ప్రారంభానికే ముందు పెట్టుకుంటారు వీళ్ళు, ఆటోమేటిక్ తెలిసిపోతుంది అది యాక్టింగ్ అని. మళ్ళీ ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు యాక్షన్ ఎలా తెలుసా? ఇది ముక్కు దగ్గరగా పెడతారు. ఏం చేస్తామమ్మా, పరామర్శించి వచ్చిన వాళ్ళందరికీ ఇలాగ ఇదే వరుస. మేము ఎంతో ఏడ్చేసాం, ఎంతో దుఃఖపడిపోయాం, ఉట్టిది అంత యాక్టింగ్. నమ్మకనా? హల్లెలూయా. ఏడిస్తే నిజంగా ఏడవండి, ఏడుపు రాలేదనుకోండి మంచిగానే ఉండండి, ఏం పర్వాలేదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇంట్లో మనిషి ఏడలేదనుకుంటారేమో అని ఏడవకండి. ఇవంతా పాపం. ఇది ఏంటది? పాపం. అది ఈ పాపానికి మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది. మీకు ఏడుపు వచ్చిందా ఏడవండి, ఏడుపు రాలేదా మౌనంగా ఉండండి. వారి గురించి ఏదైనా మాట్లాడాలా మంచి మాట్లాడండి. ఇలాగుంటే దైవ ఆశీర్వాదం మనకు వస్తుంది. దుఃఖము, బాధపడిన దినములు, తర్వాత నెమ్మది లేని సమయము, మూలుగు దినము శుభ దినముగా మారుతుంది. ఇంతవరకు లేదు, రాలేదు, నాకు అన్యాయం జరిగింది, ఆ ఇంట్లో అన్యాయం జరిగింది, ఈ ఆఫీసులో అన్యాయం జరిగింది, ఉద్యోగంలో అన్యాయం జరిగింది, నా బ్రతుకు అన్యాయం జరిగిందని ఏడుస్తూ ఉన్నా నీకు నీ మూలుగు శుభప్రదమైన మూలుగుగా మారుతుంది. శుభప్రదమైన మూలుగు అంటే ఎలాగుంటుంది చెప్పండి? చెప్పరే? శుభప్రదమైన మూలుగు చెప్పినా, బంగారం కట్టుకున్నావు అనుకో, మెడలో బంగారం పెట్టుకుంటూ, ఈ పెళ్ళికి తీసుకుంటున్నానా, రేపు వాళ్ళ భోజనాలకి అది వేసుకుంటాను. ఏంటి లోపలే వస్తుంది అంతా. ఈరోజు ఇది కట్టుకున్నాను, రేపు అది కట్టుకుంటాను. అద్దం కాడు ఉండి మూలుగుతావు, సంతోషము. ఈరోజు ఇవి పెట్టుకున్నాను, రేపు అవి పెట్టుకుంటాను. ఈరోజు ఈ కారు వేసుకెళ్తున్నాను, రేపు నా బిడ్డలను తీసుకుని అక్కడికి వెళ్తాను, ఇలా చేస్తాను. నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నీలో తెలియని ఆనందం వస్తుంది. ఆనందముతోటి నువ్వు మూలుగుతావు. అది శుభదినము. ఎప్పుడో కాదు,
ఏడుస్తున్న వాళ్ళరా, మనసు చెడిపోయిన వాళ్ళరా, హృదయము గాయపడిన వాళ్ళరా, యేసయ్య మీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే మీ మూలుగు దినము శుభదినముగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. కీర్తనకారుడు చెప్పాడు మూలుగు ఎలాగుంటుందో. ఒక్కసారి చూడండి, కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు కలిగిన బాధ వలన, కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం, నేను మూలుగుచు అలసిపోయి ఉన్నాను. ప్రతి రాత్రి నా కన్నీరు విడిచుచు. చూడండి, ప్రతి రాత్రి నేను కన్నీరు విడిచుచు, నా పరుపు తేలిపోయి, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోయి, విచారము చేత నా కన్నులు లోపడకు పోయి అన్నాడు. ఆమెన్. కొందరికి మూలుగు దుఃఖం ఉంటే ఏం తిన్నా శరీరానికి స్కెల్టన్ లాగా అయిపోతారు కొంతమంది. ఏది జరగలేదని ఏడుస్తున్నావో, దేని చేత నీ శరీరము విచారముతో కొట్టువేయబడిందో, ఈ దినాన్ని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు, ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. నీ మూలుగు దినము శుభదినముగా మారును. 2 చేతులు పైకెత్తి, దేవానికి వందనాలు, నా దుఃఖాన్ని చూసావు, నా మూలుగు విన్నావు. విని ఈరోజు నీ ఆత్మ ద్వారా, నీ సేవకుడి ద్వారా ప్రకటించిన మాట, మూలుగు దినము, మూలుగు సంవత్సరాలు, మూలుగినటువంటి నెలలు శుభదినములుగా, శుభప్రదముగా ఈరోజు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు బాబు అని గట్టిగా చెబుతూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. దుఃఖమును దీవెనగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. దుఃఖము ఏడ్చి ఏడ్చి అలసిపోయావు. అలసిపోయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను పర్వతం మీద పెడతానన్నాడు, పెట్టి తీరుతాడంతే. ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఉండి ఏడ్చావు, ప్రయాణంలో ఏడ్చావు, నడుస్తూ ఏడ్చావు, ఎన్నో రాత్రులు నిద్ర లేని సమయాన్ని గడుపుతూ ఉన్నావు. దేవుడు నిన్ను చూశాడు. మీ అందరి మీద ఆ వెలుగు మీ తలలను తాకటం నేను చూస్తూ ఉన్నాను. ఒక బలమైన వెలుగు మీ అందరి మీద తాకుతూ ఉన్నది. ఒక క్లౌడ్, ఒక మేఘము తిరుగుతూ ఉన్నట్టు నేను చూస్తూనే మాట్లాడుతున్నాను. ఈ సమయంలో మీ చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆత్మ మిమ్మల్ని తాకుతూ ఉంది. అందుకనే మీ శరీరంలో కూడా ఆరోగ్యము కలగటం మీరు చూస్తారు. మీ శరీరంలో రోగము, గడ్డలు, కంతులు అవన్నీ యేసు నామములో సంపూర్ణంగా స్వస్థత కలుగుతూ ఉంది. అందరూ లేచి పెడదాం. దేవుని ఆత్మ మనల్ని ఆవరించి ఉన్నది. నువ్వు ఏడ్చిన ఏడుపు, దేవా నాకు ఇంత బాధ ఉందయ్యా, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, బిడ్డల విషయంలో కుమిలిపోతున్నాను అని ఏడుస్తున్నావు కదా. ఉన్నదంతా కోల్పోయాం బాబు. వాగ్దానాలు ఉన్నాయి, నీ దాసుని ద్వారా చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి. ఎప్పుడు నెరవేరుస్తావు? నా జీవితంలో ఎప్పుడు నెరవేరిపోస్తుందని ఎక్కెక్కిబడి ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు. ఆధారం లేక దేవుని మీద ఆధారపడి అడిగావు కదా, నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు, నాకు ఎలాంటి మనుషుల్ని ఇస్తావు, నాకు ఎప్పుడు ఇల్లు ఇస్తావు, ఎప్పుడు వ్యాపారం ఇస్తావు, నాకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తావు, ఎప్పుడు నేను నవ్వుతూ బ్రతికే దినాలు వస్తాయి. నేడే నీ మూలుగు దినము శుభదినముగా దేవుడు మారుస్తున్నాడు. నేను ఎంత సంపాదించినా నిలబడలేదని ఏడుస్తున్నావు కదా. అంత అలాగైపోయింది. చాలా సమయము వ్యర్థమైపోయింది. వయస్సు అయిపోతుంది, జ్ఞానం అయిపోతుంది. ఇంకెప్పుడయ్యా చూస్తానా? నేను ఆశీర్వాదాన్ని చూస్తానా అన్నావు కదా. చూస్తావు. మూలుగు దినము శుభ దినముగా
దేవుడు మారుస్తున్నాడు. నీవు నీ అప్పులైపోయిన స్థితి ఐశ్వర్యముగా చూస్తావు. నీ దరిద్రము దీవెనగా చూస్తావు. నీ మూలుగు దినము, దుఃఖపడిన దినము, నెమ్మది లేని దినము శుభదినము, శుభదినము, శుభదినము. నీ ఇంట్లో శుభకార్యాలు ప్రారంభము, ప్రారంభము. ఐశ్వర్యాన్ని చూస్తావు, ఎదుగుదల చూస్తావు, దేవునిని కనపరుస్తావు, బంగారు జీవితము కలిగి ఉంటావు. అందరూ 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు చెప్పండి, నా పాపాలు క్షమించి యేసయ్యా, నా దోషము క్షమించి యేసయ్యా, నిన్ను నా రక్షకుడిగా స్వీకరిస్తున్నాను, నా దేవుడిగా స్వీకరిస్తున్నాను. నా పాపాలు క్షమించు. నా ఇంటికి దేవుడిగా ఉండాలి, నా శరీరానికి దేవుడిగా ఉండాలి, నాకు పరమ తండ్రిగా ఉండాలి, నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి. నీలో నేను ఉంటాను బాబు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఈ దినమే శుభదినం అన్నావు కదా, ఆ శుభము, ఆ ఆశీర్వాదము నా శిరస్సు మీద నా 2 చేతులు పెట్టుకున్నాను. 2 అంతల ఆశీర్వాద శుభము కలగజేయండి, దీవెన కలగజేయండి. ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మీరు ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు తలపైన పెట్టుకొని తల పైకెత్తి, నువ్వు గొప్ప దేవుడు, నా మూలుగు విన్నావా, నా ఏడుపు చూచేవా, ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు, ఎవరు చూసినా నన్ను ఓదార్చలేదని ఏడుస్తున్నావు కదా. ఆయన తండ్రిగా, ఆయన నీకు తల్లిగా ఉన్నాడు. నిన్ను పర్వతాల మీద పెట్టే సమయం వచ్చింది. ఆయన ఈరోజు నిన్ను శిఖరం మీదకి ఎక్కిస్తాడు. నీ ఇంట్లో వెలుగు కార్యాన్ని చూస్తావు, నీ వ్యాపారంలో శుభం చూస్తావు, నీ బిడ్డ జీవితంలో వెలుగు చూస్తావు, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చూస్తావు, అనుభవిస్తావు. అనేక మంది ఎదుట రాజ బిడ్డగా నువ్వు ముద్రించబడతావు. అందరూ ప్రార్థన చేయండి. నీ ఆత్మ నాకు దయచే బాబు. చేతులు అలాగే పెట్టుకుని ఆశీర్వదించు బాబు. 7 మార్లు అడగండి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. 1 2 3 4 5 6 7. ఇప్పుడు 2 చేతులు నమస్కరించండి. నీ ఆత్మ నాకు దయచే, నా పాపాలు క్షమించు, నీ రక్షణ నాకు దయచే. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో ఇప్పుడు అడగండి, వ్యక్తిగతంగా అడగండి. అది మీరు పొందుకుంటారు, అది మీరు పొందుకుంటారు. అడగండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.